హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ వచ్చేసి జీరా రైస్. జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. జీరా, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, మసాలా దినుసులు, కొత్తిమీర. ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానాన్ని చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ ప్లస్ గీ వేడి చేసుకున్నాను. తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకున్నాను. మసాలా దినుసులు మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని జీరా యాడ్ చేశాను. జీరా తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అండ్ క్యారెట్ అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. 1 by 1 ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి క్యారెట్ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు వాటర్ తీసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇవి వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టేసుకొని లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే మనం రైస్ అనేది ఉడికించుకోవాలి. అండ్ ఫైనల్లీ మనకి రైస్ అయితే అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇందులోకి పెరుగు చట్నీ సూపర్గా ఉంటుంది. వేడి వేడి జీరా రైస్ విత్ పెరుగు చట్నీ. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై ఎవ్రీవన్.